హలో ఫ్రెండ్స్, హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. హాలిడేస్ అంతగా కొంతమంది చక్కగా కుటుంబాలతో కలిసి సంతోషంగా ఎటైనా వెళ్ళి సంతోషంగా గడిపి వచ్చుంటారు కదా. ఆ, మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి అందరూ రొటీన్‌లో ఉంటారు. అయితే ఇవాళ నేను జేడ్ ప్లాంట్ గురించి చెప్తున్నాను. జేడ్ ప్లాంట్ కూడా ఇంట్లో మనం పెంచుకోదగినటువంటి హౌస్ ప్లాంట్ అన్నమాట. ఇండోర్ ప్లాంట్. దీని యొక్క అపియరెన్స్ ఎలా ఉంటుందంటే కొంచెం దాని ఆకులన్నీ కూడా థిక్‌గా ఫ్లెషీగా ఉంటాయి. ఓవల్ షేప్‌లో ఉంటాయి. ఇవి గ్రీన్ కలర్‌లో ఉంటాయి చక్కగా. మరి ఒక్కొక్కసారి రెడ్డిష్‌గా అంచులు ఉంటాయన్నమాట. చాలా చక్కగా చూడడానికి చాలా అందంగా ఉంటది. దీనిని మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇదైతే బుషీగా పెరుగుతుంది బాగా. మనం బయట గార్డెన్‌లో వేసుకుంటే చాలా బుషీగా చుట్టూ అంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో ఆకులు వస్తాయన్నమాట. ఈ చెట్టును పెంచుకోవడం కూడా చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. దీని యొక్క సింబాలిజం అంటే దీని యొక్క దీని గురించి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా చాలా మందికి. చెట్లను గురించి, ప్లాంట్స్‌ని గురించి అది పెంచుకుంటే ఇది మంచిది, ఇలా ఉంటే బావుంటుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అలాంటిది ఏంటంటే దీని గురించి దీనికి ఇది పెంచుకోవడం వల్ల లక్ అంటే అదృష్టం వస్తుందని, ప్రాస్పెరిటీ వస్తుందని, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో చక్కగా పెరుగుతుందని అలా అంటూ ఉంటారనమాట. కొంతమందైతే ఇది గూడా మనీ ప్లాంట్ లాగా మనీ బాగా పెరుగుతుంది. లేకపోతే ఫ్రెండ్‌షిప్ చక్కగా ఉంటది. ఈ ఈ ప్లాంట్‌ని ఇంట్లో పెంచుకుంటే అన్న ఫీలింగ్స్ చాలా మందికున్నాయన్నమాట. చాలా కల్చర్స్‌లో ఇలాంటి అలవాటు అంటే ఇలాంటి ఆలోచన ఉంది. కాబట్టి చాలామంది అలా పెంచుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ప్లాంట్స్ ఇండోర్‌లో ప్లాంట్స్ ఉండడం అనేది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ. నిజంగానే పాజిటివ్ ఎనర్జీ. ఎందుకంటే మనకు దానివల్ల దానిని చూడడం వల్ల ఆహ్, దాని యొక్క గాలి పీల్చడం వల్ల మనకు కొంచెం చక్కగా ఉంటుంది కదా! ఆహ్లాదంగా ఉంటుంది. ఇంట్లో గూడా సంతోషంగా అనిపిస్తుంది. సాధారణంగా అన్ని ప్లాంట్స్ చేసినట్లే ఇవి కూడా కార్బన్ డయాక్సైడ్‌ని పీల్చుకుంటాయి. ఆక్సిజన్ వెదజల్లుతూ ఉంటాయి కదా! కాబట్టి మనకది ఎప్పటికీ కూడా ఆరోగ్యానికి మంచిదిగానే ఉంటుంది. ఇది మన వాతావరణాన్ని కూడా చాలా బాగా ఉంచుతాయి. ఆహ్, అట్మాస్ఫియర్ అంతా కూడా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సౌత్ ఆఫ్రికాలో దీన్ని ఎక్కువగా పెంచేవాళ్ళంట. ఆ ప్లాంట్ ఎలాగో మన ఇండియాకు కూడా వచ్చేసింది. మనమంతా కూడా చాలామంది ఇళ్ళలో పెంచుకుంటూ ఉంటారు. ఈ ప్లాంట్‌ని మెయింటైన్ చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. పెద్దగా వాటర్ పోయవలసిన అవసరం లేదు. చక్కగా అది వాటర్‌ని తన ఆకులలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. మరి లైట్ కూడా ఎక్కువగా అవసరం లేదు. చాలా బాగా ఉంటాయి. కరువు అంటే నీళ్లు లేని సమయంలో కూడా ఇది సర్వైవ్ కాగలదు. ఇది చూడ్డానికి బుషీగా అందంగా ఉంటుంది కాబట్టి బోన్సాయి ట్రీ లాగా గూడా దాన్ని ప్రూన్ చేసుకోవచ్చనమాట. అంటే దాన్ని పెంచే పద్ధతిలోనే బోన్సాయి లాగా అంటే చిన్నగా అందంగా తయారైతుంది కదా! ఒక మంచి చక్కటి షేప్‌లో ఆ విధంగా చేసుకోవచ్చు. మనలో క్రియేటివిటీ ఉండాలే కానీ దేనికి కొదువ ఉండదు కదా! మనం ఎంత చక్కగా అయినా కూడా మన ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు. మరి అన్నిటికంటే ముఖ్యంగా ప్లాంట్స్ మనకున్న కొద్ది స్థలంలో అయినా సరే కుండీలలో అలా పెంచుకున్న వీలైనంతగా పెంచుకోవడం మనసుకి మాత్రము చాలా ప్రశాంతతని, ఆహ్లాదాన్ని ఇస్తది. అదొక చక్కటి యాక్టివిటీ. మనల్ని చక్కగా అంటే సంతోషంగా ఉంచుతుంది. ఇలాంటి గొప్ప ఆహ్, హాబీ కలిగి ఉంటే మనము చాలా విషయాలు మన మనకుండే వర్రీస్ అన్నీ కూడా మర్చిపోవచ్చు. అంతేకాకుండా ఇది చేస్తూ కూడా మనం దేవుడిని కూడా ధ్యానించుకోవచ్చు కదండీ! దేవుడు సృష్టించినటువంటి ఈ చెట్లల్లో ఉండే అందాన్ని మనము ఆస్వాదించొచ్చు. చాలా గొప్ప దేవుడు కదా! ఎన్ని రకాల చెట్లు ఎంత అందం. సరేనండి. ఉంటాను. బాయ్.